కుంభమేళ భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి. ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. పూర్వం దేవతలు మరియు రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని మదించారు. ఈ మదనంలో అమృతం కలిగిన మట్టి పాత్ర సముద్రం నుంచి వెలువడింది. అమృతాన్ని అందుకోవడంలో ఎవరి ఆధిక్యం పొందాలో 2 పక్షాల మధ్య గొడవ మొదలైంది. విష్ణుమూర్తి అమృత కుంభాన్ని రక్షించడానికి తన మోహిని అవతారం ధరించారు. కానీ అమృత కుంభాన్ని తీసుకెళ్ళినప్పుడు పుణ్యక్షేత్రాలైన 4 ప్రదేశాల్లో ప్రయాగ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ కొన్ని చుక్కలు పడిపోయాయి. ఆ చుక్కలు పడిన ప్రదేశాల్లో కుంభమేళ జరుగుతుంది. కుంభమేళాలలో గంగా, యమున మరియు సరస్వతీ నదుల సంగమంలో స్నానం చేయడం అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఇది పాపాలను తొలగించి మోక్షాన్ని అందించగలదని నమ్మకం. కుంభమేళాలో వివిధ ఆధ్యాత్మిక పంథాల సాధువులు, నాథ్ పంథ్ యోగులు, అఘోరీలు తమ విధానాలను ప్రజలకు ప్రదర్శిస్తారు. ఇది కేవలం ఆధ్యాత్మికం మాత్రమే కాకుండా భారతీయ సంస్కృతికి, కళా సంప్రదాయాల ప్రదర్శనకు ప్రధాన వేదికగా నిలుస్తుంది. కుంభమేళ మన జీవితంలో ధార్మికత, శాంతి మరియు విశ్వాసానికి ప్రతీక. ఈ పండుగ మహత్తరమైన ఆధ్యాత్మిక క్షణాలను అందిస్తుంది. నదిలో స్నానం చేయడం ద్వారా జీవితంలోని కర్మల ప్రభావం తొలగి మోక్షం పొందుతారని నమ్ముతారు.